అలా కాదులే ఈసారి. నేను చెబుతున్నానుగా, తలుపు చప్పుడవ్వగానే నేను తీస్తాగా అని హామీ ఇచ్చాడే గాని ఇప్పటికీ ఒక్కసారి కూడా కదల్లేదు రమణ. రాజారావుకి నిద్ర పడుతున్నా మెలకువగానే ఉంది. ఇక అతను వచ్చే టైం అయిందని మత్తులోకి జారకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. తలుపు మీద నెమ్మదిగా చప్పుడైంది. ఉలిక్కిపడి లేచాడు రాజారావు. ఎవరు? అన్నాడు చిన్న కంఠంతో. నేనే. రాజారావు మంచం మీద నుంచి ఒక్క దూకి దూకి తలుపు తీశాడు. ఎవరో అతని మీద హఠాత్తుగా పడి పట్టేశారు. మనిషిని అమాంతంగా ఎత్తేశారు. ఒక చెయ్యి నోరు మూసింది. రాజారావు గింజుకునే ప్రయత్నం చేశాడు. ఏమీ సాధ్యం కాలేదు. అంతా అర్థమైంది తనకి. పోలీసులు రైడ్ చేశారు అంతే. అది అర్థమయ్యేటప్పటికీ అతను వ్యాన్లో ఉన్నాడు. వ్యాన్ తలుపులు మూసేశారు. తననెవరో తట్టి లేపుతున్నట్టయింది రమణికి. విసుక్కుని పడుకోబోయాడు.